వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ. మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అన్ని గ్రూపులకు కామన్గా ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఈ టాపిక్ ఏంటంటే బ్లాక్ 1 ఇంట్రడక్షన్ టు రీడింగ్ అండ్ రైటింగ్. అందులోని యూనిట్ 1 రీడింగ్ చదవడము అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఈ యూనిట్ 1లో లాంగ్ క్వశ్చన్స్ 3, షార్ట్ క్వశ్చన్స్ 2, మొత్తం టోటల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. ఇందులో లాంగ్ క్వశ్చన్లోని ఫస్ట్ క్వశ్చన్, వై డు వీ రీడ్, యాడ్ యువర్ ఓన్ రీజన్స్ టు ద వన్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. ఎందుకు చదవాలనో మీ ఓన్ రీజన్లో రాయమని చెప్పారంటే, ఒక బుక్ను ఇక్కడ టెక్స్ట్ అంటే ఏంటిదంటే బుక్కు అని అర్థము, పుస్తకము. ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలో మీ ఓన్ రీజన్లో రాయమన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ డిఫరెంటియేట్ బిట్వీన్ ఫ్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. ఫ్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ యొక్క మధ్య తారతమ్యం లేదా తేడాను రాయమని చెప్పారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడర్స్. ఎఫెక్టివ్ రీడర్స్ యొక్క లక్షణాలను రాయమని చెప్పారు. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్. ఈ షార్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎఫెక్టెడ్ యూ. ఇదేంటంటే నువ్వు చదవడానికి కొన్ని కారణాలు కుదరకపోవచ్చు అన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ కారణాలు ఏంటివో లిస్ట్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డు యూ చూజ్ ఏ టెక్స్ట్ ఫర్ రీడింగ్. నువ్వు చదవడం కోసం బుక్ను ఏ విధంగా చూజ్ చేసుకుంటావు, సెలెక్ట్ చేసుకుంటావు అనేది క్వశ్చన్. లాంగ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డు వీ రీడ్, యాడ్ యువర్ ఓన్ రీజన్స్ టు ద వన్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం, బుక్కు, పుస్తకము. అయితే ఈ పుస్తకాన్ని చదవడానికి ఎందుకు చదవాలి, ఆ చదవడానికి కొన్ని కారణాలను తెలపమన్నారు. అవి ఏంటివో చూద్దాము. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పాసిబుల్ రీజన్స్ వై వీ రీడ్. ఇక్కడ కొంతవరకు పాసిబుల్ అయినంత వరకు కొన్ని కారణాలను ఇచ్చారు ఎందుకు చదవాలి అనేది. ఫైండ్ ఏ న్యూ ఐడియా. అందులో ఒకటి ఏంటిదంటే కొత్త ఆలోచనలను కనుక్కోవడానికి మనం ఈ పుస్తకాన్ని చదువుతాము. అంటే ఇప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించి లేదా ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి నీకు అవగాహన అనేది లేకుంటే ఆ ఐడియా కోసం నువ్వేం చేస్తావంటే ఆ ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని చదువుతావు. అలా చదవడం వలన నీకేంటంటే ఆ వస్తువును ఎలా తయారు చేయాలో అనే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఐడెంటిఫై ఏ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. సమస్యకు పరిష్కారాన్ని గుర్తించడం కోసం కూడా నువ్వు ఏం చేస్తావంటే పుస్తకాన్ని చదువుతావు. నెక్స్ట్, అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్. ఏదైనా ఒక కాన్సెప్ట్ అంటే ఒక భావనను అర్థం చేసుకోవడం కోసం కూడా నువ్వు ఏం చేస్తామంటే మనం పుస్తకాన్ని చదువుతాము. గో బ్యాక్ టు సంథింగ్ వి ఆల్రెడీ నో అబౌట్. మనకు ఆల్రెడీ కొంత సమాచారం ఏదైనా తెలిసి ఉంటే దాన్ని తిరిగి మళ్ళీ చదవడానికి కూడా ఏం చేస్తామంటే ఈ పుస్తకాన్ని చదువుతాము. ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ బేస్. మన యొక్క నాలెడ్జ్ని ఇంక్రీజ్ అంటే పెంచుకోవడం కోసం కూడా మనం ఈ పుస్తకాలని చదువుతూ ఉంటాము. ఫైండ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫర్ అవర్ జాబ్. ఇదేంటంటే మనం ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే పుస్తకాలను చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను టీచింగ్ చేస్తున్నాను. నేను టీచింగ్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా టీచింగ్ చేయాలి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఒకవేళ నాకు రాలేదనుకో, అలాంటప్పుడు కొందరు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేస్తాం, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, లేదా టీచింగ్ చేయడం ఎలా అనేటి కొన్ని బుక్స్ ఉంటాయి కదా. ఆ బుక్స్ని ఏం చేస్తామంటే తీసుకొని చదువుతాము. అదేంటి, నా ప్రొఫెషన్, నా జాబ్ అది టీచింగ్ చేయడం కాబట్టి అలా చేస్తామన్నమాట. ఆ బుక్ని తీసుకొని టీచింగ్ ఎలా చేయాలి, బోర్డు మీద ఎలా రాయాలి, అలాంటి కొన్ని అంశాలను తెలుసుకోవడం కోసం కూడా మనం పుస్తకాలను చదువుతాం.
రిమైన్ ఇన్ఫార్మ్డ్. ఇంకా మిగిలిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే అటువంటి సమాచారం, మిగిలిన సమాచారాన్ని కూడా తెలుసుకోవడం కోసం మనం పుస్తకాలను చదువుతాము. ఆస్క్ స్మార్టర్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు నేను ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయాలనుకోండి, ఇంటర్వ్యూలో ఏం చేస్తాము, క్వశ్చన్స్ అడుగుతాం. అది నాకు ఇంటర్వ్యూ చేయడం రాదనుకో, నేను ఏం చేస్తా, ఇంటర్వ్యూస్ ఎలా చేయాలని ఒక పుస్తకాన్ని కొనుక్కుంటా. ఆ కొనుక్కొని అందులో చదువుతా, ఈ విధంగా చేయాలనేది నాకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అప్పుడు నేనేం చేస్తా అంటే ఆ టాపిక్స్కి సంబంధించి కానీ ఆ విషయానికి సంబంధించి నేనేం చేస్తా అంటే క్వశ్చన్స్ అనేది అడుగుతా. అందుకోసం కూడా మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకాలను చదువుతాం. బికమ్ బెటర్ ఎట్ సంథింగ్. ఇదేంటంటే ఏదో ఒక విషయంలో బెటర్గా ఇంప్రూవ్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ బుక్స్ను రీడింగ్ చేస్తాం. నెక్స్ట్, అండర్స్టాండ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. డిఫరెంట్గా ఉండే ఏదైనా ఒక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం కూడా మనం ఈ బుక్స్ని చదువుతూ ఉంటాము. నెక్స్ట్, డూ రీసెర్చ్. పరిశోధన చేయడం కోసం కూడా మనం ఈ పుస్తకాలను చదువుతాము. నెక్స్ట్, బిల్డ్ అవర్ ఒకాబులరీ అంటే ఇక్కడ పదజాలము. మన యొక్క పదజాలాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం కూడా ఏం చేస్తామంటే మనం ఈ బుక్స్ని రీడింగ్ అనేది చేస్తూ ఉంటాం. మేక్ బెటర్ డిసిషన్స్ అంటే మంచి నిర్ణయాలను తీసుకోవడం కోసం కూడా మనం ఈ బుక్స్ని చదువుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదన్నా మంచిగా చదువుకోవాలి, లేదా నేను జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఏం చేయాలనేది కొన్ని బుక్స్ అట్లాంటి మార్కెట్లో ఉంటాయి కదా. మనం బస్ స్టాండ్కి అట్లా వెళ్ళినప్పుడు చిన్న చిన్న బుక్ స్టాల్స్ అట్లా ఉన్నప్పుడు అలా చూస్తాం. జీవితంలో పైకి రావాలంటే ఎలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలా, హిందీ నేర్చుకోవాలంటే ఎలా, అలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి కదా. అలాంటివి ఏంటంటే కొన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకొని ఒక క్రమ పద్ధతిలో మన లైఫ్ సైకిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనే తెలుసుకోవడం కోసం కూడా మనం ఈ పుస్తకాలను చదువుతూ ఉంటాము. నెక్స్ట్, ఎంజాయ్ రీడింగ్ మోర్. ఆనందించడం కోసం కూడా ఇంకా పుస్తకాలను చదువుతూనే ఉంటాం. ఇది టోటల్గా ఏంటంటే మనం పుస్తకాలు ఎందుకు చదువుతాము అనే దానికి రీజన్స్. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ ఆన్ అయిదాం. సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ డిఫరెంటియేట్ బిట్వీన్ ఫ్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రీ రీడింగ్ స్కిల్స్కి మధ్య తేడా ఏంటిది అనేది రాయాలి. It is important to warm up and prepare your body before playing a sports or doing any physical activity in order to get ready for the upcoming task. ఇదేంటంటే మనము ఏదైనా ఒక ఆట ఆడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా క్రికెటే అనుకోండి, లేదా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అలాంటి ఆటలు ఆడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆడే ముందు వార్మప్ చేస్తాం. అంటే కాళ్ళు చేతులను కదపడము, లేదా కొద్దిగా చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేయడము అలాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అప్కమింగ్ టాస్క్ అంటే ఏంటివి, ఇప్పుడు క్రికెట్ ఆడితే ఆ బంతిని గట్టిగా విసరడం కోసము, లేకపోతే ఆ బంతిని గట్టిగా లాంగ్గా కొట్టడం కోసము, లేకపోతే కబడ్డీ ఆడేటప్పుడు ఎవరైతే ఉంటారో అతన్ని పట్టుకోవడం కోసం, అంటే పట్టుకుంటే గ్రిప్ వదలకుండా ఉండడం కోసం, అలాంటివి దానికోసం ఏం చేస్తామంటే మనం వార్మప్ అనేది చేస్తాం. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సేమ్ విత్ రీడింగ్ యాజ్ వన్ నీడ్స్ టు వార్మప్ అండ్ ప్రిపేర్ ద మైండ్ ఫర్ రీడింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ టు ఇంక్రీజ్ అండర్స్టాండింగ్. మనం ప్లే చేసి ఆడేటప్పుడు ఏ విధంగా అయితే వార్మప్ చేస్తామో చదివేటప్పుడు కూడా వార్మప్ అనేది చేయాలి. ఇక్కడ చదివేటప్పుడు వార్మప్ చేయడం అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ను చదివేటప్పుడు ఫస్ట్ ఆ బుక్ తీసుకొని ఆ పేజీలను అలా తిప్పుతూ ఉండాలి. మొదటగా ఏం చేయాలంటే ఇండెక్స్ చూడాలి, కంటెంట్ చూడాలి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్ ఉందనుకోండి, ఇంగ్లీష్ బుక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని పేజీలతో ఉంది, ఇన్ని పేజీలతో ఉంటే మనం రోజుకి ఎన్ని పేజీలు చదవగలుగుతాము అనేది అట్లా ఆ విధంగా ఆలోచించుకుంటూ దాన్ని అట్లా తిప్పుతూ ఉండాలి. దాన్ని ఏమంటామంటే వార్మప్ అంటాం. అయితే ఈ వార్మప్ చేయడం వల్ల రీడింగ్లో ఏమవుతుందంటే నీ మైండ్ అనేది ప్రిపేర్ అవుతుంది, చదవడం కోసం ప్రిపేర్ అవుతుంది, అండ్ అర్థం చేసుకోవడానికి కూడా శక్తిని అనేది కలగజేస్తుంది. ద స్కిల్స్ దట్ విల్ హెల్ప్ యూ వార్మప్ మేక్ రీడింగ్ ఈజీ టు బికమ్ ఏ బెటర్ రీడర్ ఆర్ కాల్డ్ ద ఫ్రీ రీడింగ్ స్కిల్స్. అయితే ఇక్కడ ఫ్రీ రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వార్మప్ చేయాలి. రీడింగ్ చేసేటప్పుడు కానీ క్రికెట్ అంటే ప్లేయింగ్ ఆడేటప్పుడు కానీ వార్మప్ ఎలా అయితే చేస్తామో ఆ వార్మప్ చేయడం వల్ల, అంటే రీడింగ్ చేసేటప్పుడు వార్మప్ చేయడం వలన ఏమవుతుంది అంటే అది ఈజీగా చదవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నువ్వు మంచి రీడర్గా తయారయ్యేటట్టు కూడా ఈ వార్మప్ అనేది చేస్తుంది. అలాంటి దానిని ఆ వార్మప్ని ఏమంటామంటే ఇక్కడ చదివే దానిలో ఫ్రీ రీడింగ్ స్కిల్స్ అని అంటాం.
ఓకేనా, అర్థమైందా? ఫ్రీ రీడింగ్ స్కిల్స్ అంటే చదివే ముందు పుస్తకాన్ని ఒకసారి అట్లా పేజీలను తిప్పుకుంటూ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది చూస్తాం కదా, అలా చూడడాన్నే ఇక్కడ ఫ్రీ రీడింగ్ స్కిల్స్ అంటారు. ఈ ఫ్రీ రీడింగ్ స్కిల్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆ యొక్క బుక్ను లేదా ఆ టెక్స్ట్ను ఏంటంటే ఈజీగా చదవడానికి, నెక్స్ట్ బెటర్ రీడర్గా అవ్వడం కోసము ఉపయోగపడుతుంది. ఓకే, రీడింగ్ ఈజ్ ద అబిలిటీ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ రిటన్ వర్డ్స్. ఈ రీడింగ్ అనేది రిటన్ వర్డ్స్ అంటే రాసిన వ్రాతలను కానీ లేదా అచ్చు చేసిన వర్డ్స్ని కానీ రికగ్నైజ్ గుర్తించడానికి మరియు అండర్స్టాండ్ అర్థం చేసుకోవడానికి ఈ రీడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అకార్డింగ్ టు బ్రెయిన్స్ ఇట్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ బిట్వీన్ ద రీడర్ అండ్ ద టెక్స్ట్. బ్రెయిన్స్ ప్రకారం ఏంటంటే ఈ రీడింగ్ అనేది రీడర్కి మరియు బుక్కి మధ్య ఒక సంబంధం అంట, ఇంటరాక్టివ్. రీడర్కి మరియు బుక్కు మధ్య సంబంధాన్నే ఏమంటామంటే ఇక్కడ రీడింగ్ అంటారని. ఎవరి ప్రకారము? అది బ్రెయిన్స్ ప్రకారం. ఓకే, వే ద టెక్స్ట్ ప్రజెంట్స్ లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్స్ దట్ ఎన్కోడ్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ దిస్ కోడింగ్ రిజల్ట్స్ ఇన్ కాంప్రహెన్షన్. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ లేదా ఈ బుక్లో ఏముంటుంది, కొన్ని పేజెస్ ఉంటాయి, ఆ పేజీల పైన ఏముంటాయి, లెటర్స్ ఉంటాయి. లెటర్స్ అంటే ఏంటివి? అక్షరాలు. వర్డ్స్ అంటే పదాలు. సెంటెన్స్ ఉంటవి అంటే ఏంటివి? వాక్యాలు ఉంటవి. నెక్స్ట్ అవన్నీ ఇంకా పారాగ్రాఫ్స్ కూడా ఉంటాయి. ఈ లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ అండ్ ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కలిసి ఒక అర్థవంతమైన మీనింగ్ని ఇస్తుంది. ఆ మీనింగ్ని అర్థం చేసుకోవడం కోసము ఈ లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ అనేటివి ఆ రీడర్కి యూజ్ అవుతాయి. మరి ఇక్కడ రీడర్ అంటే ఎవరు? ఆ పుస్తకాన్ని చదివేవాడు, అంటే ఆ టెక్స్ట్ని రీడింగ్ చేసేవాడు. ఓకే, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కంపల్సరీ ఈ బ్రెయిన్స్ అనే పేరు అక్కడ ఉండాలి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడర్స్. సమర్థవంతమైన పాఠకుని యొక్క లక్షణాలను వ్రాయమన్నాడు. ఎఫెక్టివ్ రీడర్స్ అంటే సమర్థవంతమైన చదివే వాళ్ళు, పాఠకులు. ఇందులో 3 టైప్స్గా దీన్ని డివైడ్ చేశారు. ఒకటి బిఫోర్ రీడింగ్ అంటే చదవక ముందు. నెక్స్ట్ డ్యూరింగ్ రీడింగ్ అంటే చదివే సమయంలో లేదా చదివేటప్పుడు. థర్డ్ వన్ ఆఫ్టర్ రీడింగ్ అంటే చదివిన తరువాత అని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇందులో బిఫోర్ రీడింగ్ గురించి చూద్దాం. హ్యావ్ గోల్స్ ఇన్ మైండ్ అండ్ నో దేర్ పర్పస్ ఫర్ రీడింగ్. అంటే మైండ్లో కొన్ని లక్ష్యాలను కలిగి ఆ బుక్ను ఎందుకు చదువుతున్నామో, ఉద్దేశం ఏంటిదో అని తెలుసుకుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక బుక్ చదువుతున్నాడు అనుకో, ఫస్ట్ అతను కొన్ని గోల్స్, లక్ష్యాలను పెట్టుకుంటాడు. ఒక లక్ష్యం, నేను ఈ బుక్ని ఇక్కడ ఇంతవరకు ఆ పార్ట్ కంప్లీట్ చేయాలి ఈరోజు, లేకపోతే 75% కంప్లీట్ చేయాలి అని పెట్టుకుంటాడు. నెక్స్ట్ అది మళ్ళీ చదవడానికి ఉద్దేశం ఏందో కూడా తెలుసుకొని ఆ బుక్ను తీసుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ లుక్ ఎట్ అండ్ థింక్ అబౌట్ టెక్స్ట్, టైటిల్, పిక్చర్స్, హెడింగ్స్ అండ్ డ్రాయింగ్స్. ఇప్పుడు నేనున్న లేదా మీరైనా బుక్ స్టాల్కి వెళ్ళి ఒక బుక్ను తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. ఈ టైటిల్ ఎట్లుంది, ఇందులో పిక్చర్స్ ఎట్లున్నవి, హెడింగ్స్ ఏమేమి ఉన్నవి, ఇంకా డ్రాయింగ్స్ ఎట్లా ఉన్నవి అనేది చూస్తారుగా. ఇక్కడ ఈ ఎఫెక్టివ్ రీడర్ కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క టెక్స్ట్, ఆ బుక్లో టైటిల్ ఎలా ఉంది, పిక్చర్ ఎలా ఉంది, హెడింగ్స్ ఏమున్నవి, డ్రాయింగ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుంటాడు. ఓకే, తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. థింక్ వాట్ దే నో అబౌట్ ద టాపిక్. ఆ బుక్లో ఉన్న టాపిక్స్ గురించి అతనికి ఏమి తెలుసు అనేది కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మేక్ ప్రీ డిసిజన్స్ అబౌట్ ద టెక్స్ట్, ట్రై టు గెస్ వాట్ ఈజ్ కమింగ్ నెక్స్ట్ ఇన్ ద టెక్స్ట్. ఆ బుక్ గురించి ముందుగానే కొన్ని అంచనాలను వేసుకొని ఇంకా ఏం చేస్తాడంటే తదుపరి ఆ బుక్లో ఇంకా ఏమొస్తుంది అనేది గెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడన్నమాట. యూజ్ వేరియస్ స్ట్రాటజీస్ దట్ షూట్ ద టెక్స్ట్. యూజ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రీడింగ్ డిఫరెంట్ టెక్స్ట్. ఎగ్జాంపుల్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా
చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక బుక్ని తీసుకున్నాను. ఆ బుక్ ఏంటంటే హిస్టరీ బుక్ అనుకుందాం. నాకు హిస్టరీ రాదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఆ బుక్ను చదవాలి. కానీ చదవాలంటే నాకు ఇంట్రెస్ట్ రావాలి, మరి హిస్టరీ రాదు కదా అసలే. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే నేను కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటా. ఏంటివి? ఆన్లైన్లో క్లాస్ వినడం కానీ అలాంటివి చేసి ఆ యొక్క బుక్ని నేను చదివేస్తా. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా ఆ బుక్కి సరిపోయే వివిధ వ్యూహాలను ఉపయోగించుకుంటారు. అంటే ఆన్లైన్లో చూసి నేర్చుకొని చదువుకోవడం అలాంటివి చేస్తారు. నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల బుక్స్ని చదవడానికి కూడా వివిధ మార్గాలను ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక హిస్టరీ బుక్ నేను ఒకటి కొన్నా, ఇంకో ఆథర్ది హిస్టరీ బుక్ మంచిగా ఉంది అనుకో, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను అలా ఏం చేస్తా, ఏమైనా ఆన్లైన్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉందేమో చూస్తా, అది డౌన్లోడ్ చేసుకొని అది చదువుకుంటా. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే వివిధ రకాల బుక్స్ని చదవడానికి వివిధ మార్గాలను ఆ రీడర్ అనేవాడు ఎంచుకుంటారు. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్. ఈ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అంటే ఏంటివంటే అందులో ఏమన్నా సోది ఉందా, సోది లేకుండా ఉన్నదా, కల్పితమా అకల్పితమా అనేది చూస్తారన్నమాట. సోదిగా ఉందనుకో చదవబుద్ధి అవుతుందా? నాకైతే చదవబుద్ధి కాదు, మరి మీకేంటో నాకు తెలియదు, అలా అన్నమాట. నెక్స్ట్, మే డిసైడ్ టు రీడ్ ఆల్, ఓన్లీ సమ్ ఆఫ్ ద టెక్స్ట్ ఆర్ నాట్ రీడ్ ద టెక్స్ట్ ఎట్ ఆల్. ఇదేంటంటే అతడు డిసైడ్ అవుతాడు, ఒకటి నిర్ణయించుకుంటాడు. ఏంటంటే పుస్తకాన్ని మొత్తం చదవాలా, లేదా కేవలం కొంత మాత్రమే చదవాలా, లేదా మొత్తం చదవని అవసరం లేదా అనేది తెలుసుకుంటాడు అన్నమాట. అలా తెలుసుకొని రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు డ్యూరింగ్ రీడింగ్ గురించి చూద్దాం. కంటిన్యూ టు థింక్ అబౌట్ ద టెక్స్ట్, యాంటిసిపేట్ అండ్ మేక్ ప్రీడిసిజన్. ప్రీడిసిజన్స్ అంటే ఏంటిదంటే ముందుగానే దాని గురించి కొంత అంచనాలు వేసుకుంటారు. ఇక్కడ బుక్ గురించి ఆలోచించడము మరియు ఊహించడము మరియు అంచనాలు అనేది వేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఆ బుక్ ఎట్లుంటుందో, చదవడానికి మంచిగా ఉంటుందో ఉండదో, అర్థమవుతుందో కాదో, అందులో వర్డ్స్ ఎట్లున్నాయో ఏమో, అసలు ఇంతకవి ఎగ్జామ్లు వస్తాయో రావో, ఆ విధంగా ఆలోచిస్తూ ఊహించుకుంటూ ఉంటారన్నమాట. టెస్ట్ అండ్ సీ ఇఫ్ ద ప్రీడిసిషన్స్ వర్ రైట్. తను వేసుకున్న అంచనాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటారు. అలా పరీక్షించుకొని తను అంచనాలు కరెక్ట్గా ఉంటే ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు చదవడం అనేది. అలా నెక్స్ట్, టెక్స్ట్ అండ్ మెజూర్ హౌ మచ్ దే హ్యావ్ అండర్స్టూడ్. తను ఇంకేం చేస్తాడు అంటే నేను ఆ బుక్ను ఎంతవరకు చదివి అర్థం చేసుకోగలుగుతాను అనేది పరీక్షించుకుంటాడు. డిసైడ్ వాట్ టు రీడ్ కేర్ఫుల్లీ, క్విక్లీ, వాట్ నాట్ టు రీడ్ అండ్ వాట్ టు రీడ్. ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక డిసైడ్ అవుతాడు. ఏంటిది? ఏది త్వరగా చదవాలి, ఏది జాగ్రత్తగా చదవాలి, ఏది చదవకూడదు, ఏది మళ్ళీ మళ్ళీ చదవాలి అనేది డిసైడ్ అవుతాడు. మనం కూడా ఏం చేస్తాము, ఇప్పుడు హిస్టరీ బుక్ ఉంది, ఆ హిస్టరీ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతామా, గన్ షాట్ క్వశ్చన్స్ చదువుతామా? ఫస్ట్ ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్సే చదువుతాం. అట్లా అంటే ఏది గన్ షాట్ క్వశ్చన్ ఏంటి, ఖచ్చితంగా అది వస్తుంది, అది రాసినామంటే మనం ఖచ్చితంగా పాస్ అవుతాము అని ఉంటాయి కదా క్వశ్చన్స్. వాటిని ఏం చేస్తాం, త్వరగా చదువుతాం, క్విక్లీ రీడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేం చేస్తాము, మళ్ళీ దాన్ని రీడ్ చేస్తాం, మళ్ళీ చదువుతూనే ఉంటాం. అది ఎందుకంటే అది గన్ షాట్ క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ కూడా అదేవిధంగా వీడు ఏం చేస్తాడంటే డిసైడ్ అవుతాడు, ఏది త్వరగా చదవాలి, ఏది జాగ్రత్తగా చదవాలి, ఏది చదవకూడదు. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అది అసలు రానే రాదు, దాన్ని చదువుతాం మనం, చదవం. అది కూడా అంటే వానికి యూజ్ అయ్యేదైతేనేమో చదువుతాడు, యూజ్ కానిదైతేనేమో చదవడు అన్నమాట. నెక్స్ట్, ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ టెక్స్ట్. ఇంకేం చేస్తాడు అంటే ఆ పుస్తకం గురించి ఇంకా వేరే ఎవరినన్నా క్వశ్చన్స్ వేస్తాడు. ఆ బుక్ బాగుంటుందా, నేను తీసుకున్న బుక్ మరి చదువుదాం అనుకుంటున్నా, మరి ఎట్లుంటుంది ఆ బుక్, ఎట్లుంటుంది. ఇక్కడ ఏంటి, డ్యూరింగ్ రీడింగ్ అన్నారు కాబట్టి మరి ఆ పుస్తకం నేను చదువుతున్నా, అది చదవచ్చా, నువ్వు అదే చదువుతున్నావా, లేదా నువ్వు వేరే బుక్ తీసుకున్నావా, ఎక్కడ తీసుకున్నావు, అలాంటి క్వశ్చన్స్ అనేటివి వేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఆఫ్టర్ రీడింగ్. ఈ ఆఫ్టర్ రీడింగ్లో ఏం చేస్తారంటే డిసైడ్ ఇఫ్ గోల్స్ వర్ అచీవ్డ్. తను అనుకున్న లక్ష్యాలు సాధించబడ్డాయా లేదా అని నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్, థింక్ అబౌట్ హౌ ద టెక్స్ట్ మ్యాచ్డ్ ఆర్ డిడ్ నాట్ మ్యాచ్ ప్రీ డిసిషన్స్. బుక్ చదవక ముందుకు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి బుక్ తీసుకున్నాక చదివిన తర్వాత
ఆ నిర్ణయాలకు ఆ బుక్ సరిపోయిందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటాడు. సమ్మరైజ్ ద మేజర్ ఐడియాస్ అంటే ఈ విధంగా ఆ బుక్ తన లక్ష్యాలకు సరిగ్గా ఉందా లేదా అని ఆలోచిస్తారన్నాం కదా, అందులో ఇంకా ఏమన్నా ప్రధాన ఆలోచనలు ఏమన్నా వస్తే వాటిని గ్రహించుకొని మళ్ళీ లుక్స్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా కొత్తగా ఏమన్నా అదనపు సమాచారం కావాలంటే మళ్ళీ వేరే బుక్స్ని తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ను కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ ఆన్ అయిదాం. షార్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, లిస్ట్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ యాజ్ ఎఫెక్టెడ్ యూ. ఇదేంటంటే నువ్వు చదివే సమయంలో కొన్ని కారణాల వల్ల దాన్ని సరిగా చదవలేకపోతావు, అటువంటి కారణాలు నీకేమైనా ఉంటే అవి రాయమని అంటున్నారన్నమాట. మెనీ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవర్ ఎబిలిటీ టు రీడ్ ఆర్ అండర్స్టాండ్ ఏ టెక్స్ట్. చాలా కారణాలు ఏంటంటే చదవడంలో మరియు చదివిన దాన్ని అర్థం చేసుకోవడంలో మన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సమ్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్, ఇక్కడ కొన్ని కారణాలు అనేటివి ఇవ్వడం జరిగింది, అవి ఏంటియో చూద్దాం. లాక్ ఆఫ్ మోటివేషన్, పర్పస్, గోల్స్. అంటే ఇక్కడ ఆ బుక్ను చదవాలనే ప్రేరణ లేకపోవడము, ఆ బుక్తో నాకు పర్పస్ ఏందో తెలియకపోవడము, ఇంకా కొన్ని లక్ష్యాలను పెట్టుకోకపోవడం వలన ఆ బుక్ను సరిగా చదివి అర్థం చేసుకోలేకపోతాము. నెక్స్ట్, డిఫికల్ట్ వొకాబులరీ. ఈ డిఫికల్ట్ వొకాబులరీ అంటే ఏంటిదంటే, వొకాబులరీ అంటే పదజాలం. ఈ పదాలు అనేటివి కష్టంగా ఉన్నాయనుకో, చదవగలుగుతామా సరిగా, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. హిస్టరీలో కాకతీయుల చరిత్ర లేదా కాకతీయ డైనాసిటీ తీసుకున్నాం. అందులో పదాలు ఆగమాగం ఉన్నాయనుకో, అర్థం కాని పదాలు ఉన్నాయనుకో, చదవబుద్ధి అవుతుందా మనకి? చదవబుద్ధి కాదు కదా. అదేవిధంగా మరి అదే పదాలు ఈజీగా ఉండి ఆ మ్యాటర్ ఈజీగా ఉంటుంది. పదాలు ఈజీగా ఉన్నప్పుడు మ్యాటర్ కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకు ఇంట్రెస్టింగ్ అనేది కలుగుతుంది అది చదవడానికి, అదన్నమాట. నెక్స్ట్, లాక్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే ఆ బుక్ యొక్క నేపథ్య జ్ఞానం లేకుంటే కూడా చదవడం అనేది, అర్థం చేసుకోవడం అనేది కష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ బుక్ ఉందనుకోండి, ఆ ఇండియన్ హిస్టరీ బుక్ ఎందుకో, అసలు ఏముంది అందులో అనేది మనకి తెలియకపోతే, దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకపోతే ఏమవుతుంది, అది చదివేటప్పుడు ఇది అనవసరంగా వేస్ట్ బుక్ చదివడే అని అనిపిస్తుంది, అట్నే ఊకుంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే అతనికి చదివింది అర్థం చేసుకోలేకపోతాడు అన్నమాట. అదొక కారణం. నేచర్ ఆఫ్ ద టెక్స్ట్, డిఫికల్టీ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఆ పుస్తకం యొక్క స్వభావం ఎలా ఉంది, డిఫికల్ట్ కష్టంగా ఉందా, ఇంట్రెస్ట్ అంటే ఈజీగా ఉందా అనేది దాన్ని బట్టి కూడా అతను చదవడం పైన ఆసక్తి అనేది చూపిస్తాడు. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ జనరీ ఆఫ్ టెక్స్ట్. ఎగ్జాంపుల్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ పోయట్రీ. ఇక్కడ ఏంటంటే ఆ బుక్ యొక్క టైప్ ఏంటిది, రకం ఏంటి అంటే కల్పించబడి రాసిన పుస్తకమా, కల్పించకుండా రాసిన పుస్తకమా, లేదా పోయట్రీ పుస్తకమా అనేది దాన్ని బట్టి కూడా కొందరికి కథలు చదివే ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఆ బుక్ చదవగలుగుతారా? చదివినా కానీ అది ఏమవుతుంది, అది మెదళ్ళకి ఎక్కుతుందా? ఎక్కదు. అంటే అండర్స్టాండ్ అనేది చేసుకోలేకపోతాడు. అలా అన్నమాట. ఇంట్రెస్ట్ లేనిది ఏది అండర్స్టాండ్ చేసుకోలేకపోతాం. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ రీడింగ్ డన్. ఎంతవరకు నేను చదవగలుగుతాను అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఈ బుక్ ఉంది, ఒక 400 పేజీల బుక్ ఉంది, ఈ 400 పేజీలలో నేను కేవలం 150 పేజీలు మాత్రమే చదవగలుగుతాను అని నువ్వు డిసైడ్ అయినావు అనుకో, ఆ 150 పేజీల వరకే చదవగలుగుతావు. మిగతా ఇంకొన్ని ఎక్స్ట్రా అసలు చదవలేకపోతావు అన్నమాట. ఒకవేళ చదివినా కానీ నీకు అది బోర్ కొట్టేస్తుంది, ఆ చదివిన మ్యాటర్ కూడా నీకు అర్థం కాకుండా పోతుంది, చదవబుద్ధి కాదు, అదన్నమాట. నెక్స్ట్, ద ఎన్విరాన్మెంట్ వే యు ఆర్ రీడింగ్. ఇంకోటి అంటే మనం చదివేటప్పుడు మంచి నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుంది. అప్పుడు ఆ చదివింది కూడా ఏమవుతుందంటే ఆ వాతావరణానికి అనుగుణంగా మన మైండ్లోకి ఎక్కుతుంది అన్నమాట. అది. నెక్స్ట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో సెకండ్ వన్, హౌ డూ యూ చూజ్ ఎ టెక్స్ట్ ఫర్ రీడింగ్. నువ్వు చదవడం కోసం పుస్తకాన్ని ఏ విధంగా ఎన్నుకుంటావు అనేది రాయమన్నాడు ఇక్కడ. వన్ మస్ట్ బీ కేర్ఫుల్ వెన్ చూజింగ్ ఏ టెక్స్ట్ టు రీడ్. చదవడానికి పుస్తకాన్ని ఎన్నుకునేటప్పుడు
జాగ్రత్తగా ఉండాలి. ఎన్ష్యూర్ దట్ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ విచ్ ఈస్ రిలవెంట్ టు యువర్ రీడింగ్ గోల్స్. మీరు వెతుకుతున్న సమాచారాన్ని కలిగి ఉన్నదా, మీరు అనుకున్న లక్ష్యాలకు సంబంధించి ఉందా లేదా అనేది నిర్ధారించుకొని బుక్ను చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, చెక్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ అండ్ చెక్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అప్ టు డేట్. ఇక్కడ ఏం చేయాలంటే మనం బుక్ స్టాల్కి వెళ్ళి ఏదైనా బుక్ని తీసుకునేటప్పుడు అందులో ఆ డేట్ అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు పోటీ పరీక్షలలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమైనా ఉంటే అందులో బుక్ తీసుకునేటప్పుడు 7th ఎడిషన్, 5th ఎడిషన్, 8th ఎడిషన్, 9th ఎడిషన్ అని అట్లా ఉంటుంది. అంటే ఆ ఎడిషన్ ఏంటి అంటే అది కొత్తగా మళ్ళీ అందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసి అప్డేట్ చేసిరన్నమాట. అలాంటి అప్డేటెడ్ వర్షన్ బుక్స్ అనేది ఇక్కడ తీసుకొని చదువుకోవాలని అర్థం అన్నమాట. ఓకే, అర్థమైందా? అంటే ఏంటంటే మనం బుక్స్ని తీసుకునేటప్పుడు ఒకసారి ఆ పబ్లికేషన్ యొక్క డేట్, వాళ్ళు పబ్లిష్ చేసిన డేటు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, రీడ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద కంటెంట్ అండ్ మేక్ షూర్ దట్ ద చాప్టర్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యూ. ఒక బుక్ను చదివేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ఓవర్వ్యూగా ఒకసారి చూడాలి. అంటే మొత్తం ఒకసారి చూడడమే కాకుండా అందులో కంటెంట్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ పేజ్లో కంటెంట్ అండ్ ఇండెక్స్ పేజీలు ఉంటాయి. ఆ కంటెంట్ పేజీలు ఏముంటాయంటే వాటి ఎన్ని యూనిట్స్ ఉన్నవి, ఏ యూనిట్ ఏ పేజీలో ఉంది, ఏ పేజీ వరకు ఎండ్ అయింది అనేది ఉంటుందన్నమాట. ఆ కంటెంట్ను చూస్తే ఆ యొక్క ఆ యూనిట్స్లో ఉన్న లెసన్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఆ చాప్టర్స్ అనేటివి మనకు యూజ్ఫుల్గా ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట. అందుకోసం ఆ బుక్ను మనం తీసుకునేటప్పుడు ఒకసారి దాన్ని ఓవర్వ్యూ అనేది చేయాలి. నెక్స్ట్, చెక్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ద టెక్స్ట్. ఇఫ్ టూ డిఫికల్ట్, లుక్ ఫర్ అనదర్ ఆథర్ ఆర్ పబ్లిషర్. ఇక్కడ ఏం చేయాలంటే ఆ బుక్ అనేది కష్టంగా ఉందా లేదా ఈజీగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ బుక్లోని వర్డ్స్, ఆ కంటెంట్ అనేది కష్టంగా అనిపిస్తే మనం ఏం చేయాలంటే వేరే బుక్ను లేదా వేరే పబ్లిషర్ లేదా వేరే ఆథర్ రాసిన బుక్ను తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, స్టార్ట్ విత్ అన్ ఈజీ టెక్స్ట్ అండ్ దెన్ స్లోలీ మూవ్ టు ఏ హయ్యర్ లెవెల్. ఆ తీసుకునే పుస్తకం ఎలా ఉండాలంటే స్టార్టింగ్ బుక్ యొక్క స్టార్టింగ్లో ముందుగా ఈజీగా ఉండాలి. ఆ తర్వాత ఆ పేజీలు తిప్పేస్తూ ఉంటాయి. అంటే మనం చాప్టర్స్ చదివే కొద్దీ ఆ యొక్క లెవెల్ అనేది హయ్యర్గా ఉండాలన్నమాట. అలాంటి బుక్స్ని మనం ఏం చేయాలంటే చూజ్ చేసుకోవాలి. చెక్ ఫర్ రిఫరెన్స్ ఫర్ యువర్ టాపిక్ ఇన్ ద ఇండెక్స్. ఇంతకుముందే నేను చెప్పాను, ఇది పేజ్ యొక్క ఫస్ట్గా బుక్ యొక్క ఫస్ట్ కంటెంట్ అండ్ ఇండెక్స్ పేజీలు అనేటివి ఉంటాయి అని చెప్పా కదా. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ పేజీలో నెంబర్స్ అవి అనేటివి ఉంటాయన్నమాట, పేజ్ నెంబర్స్. నీకు ఏదైతే టాపిక్ కావాలనో, ఇప్పుడు నాకు సింధు నాగరికత అనే టాపిక్ కావాలి. ఆ సింధు నాగరికత టాపిక్ అనేది హిస్టరీ బుక్లో ఎందులో ఉందో చూసుకొని పలానా 8th పేజ్లో ఉందా, ఓకే అని ఏం చేస్తాను, నేను ఆ 8th పేజ్ తీసి అక్కడ నుండి ఏం చేస్తా, చదవడం అనేది మొదలు పెడతా. అలా అన్నమాట. అంటే ఇక్కడ ఇండెక్స్ పేజ్ చూసినా కానీ మనకు అవసరమయ్యే టాపిక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. మనకు అవసరమయ్యే టాపిక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ బుక్ని మనం ఏం చేయాలంటే బై చేయాలి, కొనుక్కోవాలి, చూజ్ చేసుకోవాలి. అదన్నమాట. ఇది ఏంటిదంటే మొత్తంగా బుక్ను ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి అనేది క్వశ్చన్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి.